తులిప్ స్లీవ్స్ కటింగ్. ఫస్ట్ హ్యాండ్ పొడవు 4 ఇంచెస్, హ్యాండ్ పొడవు 5 ఇంచెస్. అంటే మనకు రెడీ అయ్యేసరికి 4 ఇంచెస్ వస్తుంది. 1/2 ఇంచ్ కుట్లలోకి, పైన కుట్లలోకి, కింద కుట్లలోకి పోతుంది అన్నమాట. ఇక్కడ కూడా 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత చంక లూజు చూసుకోవాలి. ఎయిట్ ఇంచెస్ వచ్చింది. ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని తర్వాత 2 ఇంచెస్ కుట్లల్లోకి. ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీంట్లో హాఫ్ మార్క్ చేసుకోవాలి, 2.5. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఒక మార్క్ చేసుకొని ఇలా బాటమ్ లూజు 6 ఇంచెస్, 2 ఇంచెస్ స్టిచ్చింగ్ లకి. ఇది మామూలు బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అట్లనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇక్కడ 2.5 ఇంచెస్కి ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఈ 2 టక్స్లు ఇలా వస్తాయి కదా, ఇది తులిప్ స్లీవ్స్ కటింగ్. ఇది కుట్టుకున్న తర్వాత మనం లోపలే ఫ్రంట్ పార్ట్ది లోతు తీసుకోవాలి, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మీద మనం సేమ్ 4 పీసులు ఒకే రకంగా వస్తాయి అన్నమాట.